నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం నేను కవిత జీవితంలో ఏం సాధించాలన్నా ఆరోగ్యం ఎంతో ముఖ్యం ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి మనిషి నిత్యం ప్రపంచంతో పోటీ పడుతూ బతుకుతున్నాడు దీంతో అనేక వ్యాధులు దరిచేరుతున్నాయి ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్యలు మోకాలి లిగమెంట్స్ అండ్ మెనిస్కస్ గాయాలు వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ గాయాలతో బాధపడుతున్నారు మోకాళ్ల మార్పిడికి నొప్పులకు చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు సునీల్ అబ్సింగి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 040233107160 040233107114 హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఈ మోకాలి మెనిస్కస్ అంటే ఏంటి సార్ మోకాళ్ళు మన వేరే కీళ్ళ కంటే కొంచెము ఆడ్గా షేప్డ్ ఉంటుంది అంటే వేరే ఇప్పుడు మీరు హిప్ జాయింట్ కానీ ఏదైనా చూడండి ఒకటి బాల్ ఉంటుంది ఒకటి సాకెట్ ఉంటుంది కానీ మన మోకాళ్ళల్లో ఎట్లుందంటే మన తొడ ఎముక ఏదైతే ఉందో దాని కింద భాగము అది రౌండ్గా ఉంటుంది బాల్ లాగా ఉంటుంది కానీ టిబియా అంటే మన కాళ్ళ ఎముక ఏదైతే ఉంటుందో అది ఫ్లాట్ ఉంటుంది సో ఈ ఫ్లాట్ ఎముక రౌండ్ ఎముక ఎలా కలుస్తాయి అంటే ఈ మెనిస్కస్తో ఈ మెనిస్కస్ ఏదైతే ఉందో కింద పార్ట్లో ఫ్లాట్ ఉంటుంది పైన పార్ట్లో కాన్కేవ్ ఉంటుంది సో ఆ బాల్ భాగాన్ని ఆ పైన పార్ట్లో అకామిడేట్ చేస్తుంది కింద మన లెగ్ బోన్ అంటే టిబియాని ఫ్లాట్ పార్ట్తో ఇది చేస్తుంది ఈ విధంగా ఏమవుతుందంటే మోకాళ్ళల్లో వెయిట్ మనము నడిచినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు వెయిట్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా పడుతుంది మొత్తం జాయింట్ మీద ఫోర్సెస్ అన్నవి చాలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి పెద్ద ఏరియా మీద డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి ఈ మెనిస్కస్ పోయిందనుకోండి ఆ ఫోర్స్ అన్నది చాలా చిన్న ఏరియా మీద పడుతుంది మొత్తం ప్రెషర్ ఆ ప్రెషర్ చిన్న ఏరియా మీద పడేసరికి ఆ మోకాళ్ళు అరిగిపోయే ఛాన్స్ కానీ లేకపోతే నొప్పులు వచ్చే ఛాన్స్ కానీ ఎక్కువ ఉంటుంది సో క్రీడాకారులు అలాగే సాధారణ వ్యక్తుల్లో కూడా ఈ గాయాలు అనేది సాధారణమైన సార్ ఎస్పెషలీ ఇప్పుడు మన దేశంలో మనం చూసుకుంటే క్రీడాకారులే కాకుండా ఈ మోటార్ సైకిల్ ఇంజరీస్ చాలామంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాము మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్తూ సడన్గా కాళ్ళు ఆపేయాల్సి వస్తుంది కాళ్ళు కింద పెట్టగానే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది ఆ టైంలో ఈ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్పోర్ట్స్ ఎలా అంటే ఇప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు బౌలింగ్ చేసేటప్పుడు అవ్వచ్చు లేకపోతే బ్యాటింగ్ చేసేటప్పుడు సడన్గా బాడీ ట్విస్ట్ చేస్తారు వాళ్ళు అవ్వచ్చు ఫీల్డింగ్ చేసేటప్పుడు పరిగెత్తు కింద పడిపోయే వాళ్ళు అవ్వచ్చు ఫుట్బాల్ ఆడేవాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు వీళ్ళందరికీ ఇది చాలా కామన్ ఇది కాకుండా ఒక్క టైప్ మెనిస్కల్ ఇంజరీస్ ఏంటంటే అరౌండ్ మిడిల్ ఏజ్ అరౌండ్ 50s ఆ ప్రాంతంలో ఎస్పెషలీ ఉమెన్లో ఎక్కువ ఇంజరీ ఉండదు ఏదో చిన్న బ్యాలెన్స్ తప్పిపోయి కాళ్ళల్లో టక్ అని శబ్దం వచ్చేసి ఒక్కసారి మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి అవి కూడా మెనిస్కల్ ఇంజరీస్ ఉండే ఛాన్స్ ఉందండి సో లిగమెంట్ లేదా ఈ మెనిస్కస్ గాయాల సమయంలో కనిపించే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ మెనిస్కస్ లిగమెంట్స్ రెండు ఇంటర్ రిలేటెడ్ ఎస్పెషలీ లిగమెంట్స్లో మనం చూసుకుంటే అందరికీ ఎక్కువ కామన్గా తెలిసింది ఏసిఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇది నీ బ్యాలెన్స్ ఉంచడానికి మెయిన్ లిగమెంట్ ఈ ఏసిఎల్ ఇంజరీ అన్నది చాలా చాలా కామన్ దానికోసము మన మోకాళ్ళ లిగమెంట్ సర్జరీస్ ఏదైతే ఉంటాయో అన్నిట్లో మోస్ట్ కామన్ థింగ్ ఇది ఏసిఎల్ అయితే ఈ లిగమెంట్ తెగినప్పుడు మోకాళ్ళ బ్యాలెన్స్ తప్పుతుంది ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ మెనిస్కస్ని అది టేర్ చేసేస్తుంది సో ఈ రెండు పోయిన తర్వాత ఏమవుతుంది మోకాళ్ళల్లో బ్యాలెన్స్ ఉండదు దాని తర్వాత ఆ జాయింట్ ఫోర్సెస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో అది సరిగ్గా అవ్వదు ఇవన్నిటితోటి మోకాళ్ళు అరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా మీరు చూసుకుంటే యంగ్ పీపుల్ అంటే 20s 30sలో వాళ్లకు పరిగెత్తరాదు వాళ్ళకు ఆడరాదు చిన్న పనులు ఎలానంటే ఫాస్ట్గా మెట్లు ఎక్కడం దిగడం ఏవైతే మనము అంటే 20s 30sలో ఉన్న వాళ్ళకు ఎందుకు ఉండాలి ఇబ్బంది అనుకుంటాము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి సో ఈ మెనిస్కస్ లిగమెంట్ రెండు అనేవి నెంబర్ 1 ఏమో బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది మోకాళ్ళు బ్యాలెన్స్ చేయని నొప్పులు వస్తాయి దాని తర్వాత లాకింగ్ అంటాము లాకింగ్ అంటే ఏంటంటే మోకాళ్ళు బాగానే ఉంటుంది సడన్గా పెయిన్ మొదలవుతుంది ఆ పెయిన్ చాలా సివియర్ ఉంటుంది దాని తర్వాత కొంచెం సేపటికి అది చదే ఆ పెయిన్ మాయమైపోతుంది ఇది లాకింగ్ అనమాట లోపల ఏదో తట్టుకున్నట్టు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు చెప్తూ ఉంటారు సో మెనిస్కస్ అండ్ లిగమెంట్ పోయినప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ మెయిన్ అనమాట ఈ మోకాళ్ళ మెనిస్కస్ అనేది అసలు ఎందుకు వస్తుంది సార్ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఈ మెనిస్కస్ అన్నది మన కాళ్ళు ట్విస్ట్ అయినప్పుడు అంటే మన కాళ్ళు పాదం ఏదైతే ఉందో అది గ్రౌండ్లో అలా ఉంటుంది దానిపైన మన తొడ ఏదైతే ఉంటుందో తొడ ఎముక అది ఇలా ట్విస్ట్ అవుతుంది
కొన్నిసార్లు ఫోర్సెస్ తోటి. ఇప్పుడు మీరు ఆలోచించండి, బైక్ నడిపిస్తున్నారు, సడన్గా ఆపాల్సి వచ్చింది, కాళ్ళు పాదం కింద పెట్టేశారు, ఆ బైక్ వెయిట్ తోటి మొత్తం బాడీ అంతా ట్విస్ట్ అయిపోతుంది. సో ఈ ట్విస్ట్ అయిపోయే ఫోర్సెస్ తోటి ఈ మెనిస్కస్ అన్నవి ఏంటంటే బాడీలో ఇవి కొంచెం మొబైల్ ఉంటాయి, కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, కానీ దానికి సడన్ ట్విస్ట్ వచ్చేసరికి అది కంప్లీట్గా తెగిపోతుంది. సో దీంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్ దీనివల్ల? ఈ మెనిస్కస్ ఇంజురీస్ తోటి ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో నొప్పి ఉంటుంది, ప్లస్ లాకింగ్ సిమ్టమ్స్ ఇంతకుముందు మనము డిస్కస్ చేసినట్టు. అదే కాకుండా లాంగ్ టర్మ్లో మోకాళ్ళు అరిగిపోయే రిస్క్ ఉంటుంది. సో మెనిస్కస్ ఇంజురీస్కి రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి, లాకింగ్ అండ్ లాంగ్ టర్మ్లో మోకాళ్ళు అరిగిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎలాంటి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్? ఈ డయాగ్నోసిస్ అన్నది ప్రతిసారి ఫస్ట్ క్లినికల్, అంటే మనము పేషెంట్ రాగానే పేషెంట్ స్టోరీ విని వాళ్ళు ఏం చెప్తున్నారో అది పేషెంట్గా విని దాని తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఈ రెండిట్లో చాలా మటుకు తెలిసిపోతుంది మనకి ఇన్ఫర్మేషన్. ఫస్ట్ స్క్రీనింగ్ ఒకటి ఎక్స్రే చేపిస్తాము, డౌట్ఫుల్ అనిపించినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే అందులో కన్క్లూజివ్లీ తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ మోకాలి లిగ్మెంట్ అనేది ఫుల్ టియర్ అయితే శస్త్రచికిత్స అనేది తప్పనిసరి సార్? ఇప్పుడు ఇలా ఉంది, మీరు ఏ 25, 30, 20 ఇయర్ ఓల్డ్ని అడగండి, ఇప్పుడు మోకాళ్ళల్లో లిగమెంట్ తెగిపోయింది, మీరు పరిగెత్తలేరు, మీరు ఏం చేయలేరు, యాక్టివ్ లైఫ్ ఉండదు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలా? ఒప్పుకోకూడదు కదా. 25, 30 ఇయర్స్కి ఈ ప్రాబ్లమ్స్కి లైఫ్ ఇదైందంటే ఎలా? కాదు కదా. సో మన మంచి క్వాలిటీ లైఫ్ రీడ్ చేయడానికి సర్జరీ అవసరం. సో మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అనుకోవచ్చు సార్? కంప్లీట్ టేర్ ఉన్నప్పుడు లిగమెంట్స్ ఇవి మెకానికల్ ప్రాబ్లమ్స్. సో మీకు మెకానికల్ ప్రాబ్లమ్ మీరు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కానీ తగ్గదు కదా. ఇప్పుడు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనము తలుపు ఓపెన్ పెడతాము, దానికో రాయి పెడతాము అడ్డము, ఆ రాయి తీయంది తలుపు మళ్ళీ క్లోజ్ చేయరాదు కదా. సో మెకానికల్ ప్రాబ్లమ్కి మెకానికల్ సొల్యూషన్. మీరు దానికి ఎంత మెడిసిన్స్ వేసుకున్నా అది తగ్గదు. చాలామంది ట్రై చేస్తారు, మెడిసిన్స్ వేసుకొని ఇది చేసుకొని కొన్ని రోజులు మంచిగా ఉంటుంది, నార్మల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పడిపోతారు. అప్పుడు ఆ ఉన్న డ్యామేజ్ని ఇంకా ఎక్కువ చేసుకొని అప్పుడు వస్తారు సర్జరీ. సో నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటే ఏంటి సార్? ఎలాంటి పరిస్థితుల్లో ఇది మీరు సజెస్ట్ చేస్తారు? నీ ప్రిజర్వేషన్ అన్నది మొత్తం అరిగిన తర్వాత కాదు, అరిగే ముందు ఏం చేయాలి అన్నది. సో నీ ప్రిజర్వేషన్ అన్నది ఎలా మొదలవుతుందంటే, నంబర్ 1, చిన్న ఏజ్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేయడం. చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? ఈ లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కస్ ఇంజరీస్, ఇవే కాక కీళ్ళవాతము ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నిటికీ ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తే నీ ప్రిజర్వ్ అవుతుంది. అది ఇప్పుడు మీరు మిడిల్ ఏజ్కి వచ్చారనుకోండి, నీ ఆర్థరైటిస్ వచ్చింది, రాలేదు, ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది, అప్పుడు ఎలా ప్రిజర్వ్ చేయడం? అప్పుడు ఎలా ప్రిజర్వ్ చేయడం అంటే దానికి ట్రీట్మెంట్ నంబర్ 1 వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, సింపుల్ ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్, సైక్లింగ్, సరేనండి, వెయిట్ లాస్, వీటితోటి చాలా మందికి కంట్రోల్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆర్థరైటిస్ అయిపోయి కాళ్ళు ఫుల్ వంకరైపోయి కష్టపడుతూ నడుస్తూ ఉంటారు, తూగుతూ నడుస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్లకు నీ బెండ్ అవుతుంది అన్నది మనం ముందే గ్రహించాలి. ఆ బెండ్ అయ్యే వాళ్ళకి ఏమవుతుందంటే ఆస్టియోటమీ అంటాం. అంటే ఆస్టియోటమీ అంటే ఆ బెండ్ అయిన మోకాళ్లకు మనము చిన్నగా బోన్ని కట్ చేసి, బోన్ని స్ట్రైట్ చేసి, దాన్ని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ యాక్సిస్లో తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఆ నీ ప్రిజర్వ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఈ ఏదైతే సర్జరీ చేస్తారో ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ రికవర్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది సార్ ఈ నీ ప్రిజర్వేషన్ సర్జరీ తర్వాత? నీ ప్రిజర్వేషన్ సర్జరీస్ చేశాక నార్మల్గా పేషెంట్కి రికవర్ అవ్వడానికి అరౌండ్ 5-6 months పడుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ నీ ప్రిజర్వేషన్ అన్నాం కదా, దీనికి నీ రీప్లేస్మెంట్కి మనం తేడా చూడాలి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఏదైతే ఉందో దానికి రిస్క్స్ చాలా ఎక్కువ, దీనికంటే కంపేర్ చేస్తే దానికి రిస్క్ ఎక్కువ. ఇంకోటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి లైఫ్ స్టైల్. నీ ప్రిజర్వేషన్ ఎవరిదైతే మోకాళ్ళు మనం ప్రిజర్వ్ చేసి ఇచ్చేస్తామో వాళ్లకు రెస్ట్రిక్షన్స్ అన్నవి ఉండవు. ఇప్పుడు మనం చూస్తాము
పొలాలలో పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు, లేకపోతే జనరల్ పాపులేషన్ ఎవరికైతే స్పోర్ట్స్ ఆడే ఇంట్రెస్ట్ ఉంటుందో అవన్నీ ఉంటాయో వాళ్లకు నీ ప్రిజర్వేషన్ ఈజ్ మోర్ యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళ తర్వాత వెళ్ళి దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ అన్నమాట. అంటే ఈవెన్ క్రీడాకారులు కూడా ఆఫ్టర్ ది సర్జరీ వాళ్ళు మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అంటారా సార్? ఇప్పుడు క్రీడాకారులకు నార్మల్గా అయ్యేది లిగమెంట్ సర్జరీలు, మెనిస్కస్ సర్జరీలు. అయితే ఇప్పుడు మనము రిషబ్ పంత్ గురించి మీరు చూడండి. రిషబ్ పంత్ 1 year పట్టింది తనకు. కాకపోతే ఇప్పుడు తను హీఈస్ బ్యాక్ టు హిస్ బెస్ట్. మళ్ళీ ముందు ఎలా చూసామో ఇప్పుడు మళ్ళీ అలానే ఆడుతున్నాడు. కాకపోతే 1 year పట్టింది. మీరు గమనించాలి, రిషబ్ పంత్ ఇంజురీ అయిన తర్వాత నుండి కంటిన్యూస్గా అతనికి బీసీఏసీఐ సపోర్ట్ ఉండి ఫిజియోథెరపిస్టులు వాళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే కానీ ఆ లెవెల్ రీచ్ కాలేదు. మన కామన్ మ్యాన్కి అది సరిపోదు, అది చేయలేం కదా మనము. మనకు మన వేరే అవకేషన్స్ ఉంటాయి, మనకు మన ప్రొఫెషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో పేషెన్స్ కావాలి. పేషెన్స్ బట్టి ఇది చేసుకుంటే దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో పెద్దవారిలో అలాగే వృద్ధుల్లో ఇదైతే ట్రీట్మెంట్ మెనిస్కస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? నార్మల్గా ఓల్డ్ ఏజ్ అంటే ఇప్పుడు కొంతమంది 65, 70 ఆ ఏజ్లో కూడా కొంతమంది మెనిస్కస్ టేర్తో వస్తారు. అయితే వాళ్లకు నార్మల్గా ఏంటంటే డీజనరేటివ్ టేర్ అంటాం. డీజనరేటివ్ టేర్ అంటే ఏంది? డీజనరేటివ్ టేర్ అంటే ఈ ఆర్థరైటిస్తో వచ్చే టేర్. ఆర్థరైటిస్తో వచ్చే టేర్కి మనము సర్జరీ చెయ్యము నార్మల్గా మెనిస్కస్కి. ఈ ఆర్థరైటిస్ లేకుండా ఆ ఏజ్లో కూడా మెనిస్కస్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి లాకింగ్ సిమ్టమ్స్ అవి ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకు కూడా సేమ్ యంగ్ అడల్ట్స్కి ఎలా చేస్తామో అలా చేస్తాం. అండ్ ఇంకోటి మిడిల్ ఏజ్లో ఎవరైతే వస్తారో వాళ్లకు ఈ మెనిస్కస్ రూట్ టేర్ అని ఉంటుంది. ఇది ఈ మధ్య కాలంలో చాలా కామన్గా డయాగ్నోస్ చేస్తున్నాము. ఈ మెనిస్కస్ రూట్ టేర్ దానికో స్పెసిఫిక్ ఇది ఉంది. ఈ రూట్ టేర్ ఉన్న వాళ్లకు ఎవరికైతే మోకాళ్ళు అరగలేదో వాళ్లకు సర్జరీ చేయించుకుంటే మోకాళ్ళ అరుగుదల ప్రోగ్రెస్ ఆపగలిగే ఛాన్స్ ఉంది. వాళ్లకు సర్జరీ చేయించుకుంటే మనము నిజంగా నీ ప్రిజర్వ్ చేయగలం. అంటే మనము వాళ్లకు నీ రీప్లేస్మెంట్ అవసరాన్ని తగ్గించగలం. సో మెనిస్కస్కి సంబంధించి 2 రకాల సర్జరీస్ ఉన్నాయని విన్నాం సార్, అవేంటో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మెనిస్కస్ ఇప్పుడు దీని ట్రీట్మెంట్ 2 రకాలు చేయొచ్చండి. ఒకటేమో మెనిస్కస్ తీసేయచ్చు, మెనిసెక్టమీ అంటాము. అంటే పార్ట్ ఆఫ్ మెనిస్కస్ని తీసేస్తాం, అప్పుడు పార్షియల్ మెనిసెక్టమీ అంటాము. లేకపోతే రిపేర్ అంటే దానికి కుట్లేసి కానీ దానికి వేరే వేరే మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్తో రిపేర్ చేస్తాం. అయితే ఒక 2 decades క్రితం అంటే లేట్ 90s ఎర్లీ 2000sలో అసలు 99% అందరికీ మెనిసెక్టమీ చేసేవాళ్ళం. కాకపోతే చూసింది ఏంటంటే ఈ మెనిస్కస్ తీసేయడంతో మోకాళ్ళ అరుగుదల ఏదైతే ఉందో దాని రిస్క్, దాని ఛాన్స్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ టైంలో 2025లో మెనిస్కస్ టేర్ ఉంది అంటే మ్యాక్సిమం మెనిస్కస్ని మనము సర్జరీ చేసి రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేసి రిపేర్ రేట్స్, రిపేర్ సక్సెస్ అవి కూడా చాలా పెరిగిపోయాయి. సో ఈ మధ్య కాలంలో ఎటువంటి మెనిస్కల్ ఇంజరీ ఉన్నా కానీ ఫస్ట్ ఆప్షన్ రిపేర్. దాని తర్వాతే కొన్నిసార్లు ఏంటంటే చాలా చిన్న టేర్స్ ఉంటాయి, అంటే జస్ట్ 10-15% ఆఫ్ మెనిస్కస్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది. అలాంటి వాటిని తీసేస్తాం. లేకపోతే మ్యాక్సిమం ఎక్కడ పాసిబుల్లో అక్కడ మెనిస్కస్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈవెన్ లిగమెంట్ ఇంజరీకి కూడా సర్జరీ చేస్తారా సార్ మెనిస్కస్కి సంబంధించి? మెనిస్కస్, లిగమెంట్ 2 బ్రదర్స్ అన్నమాట. అయితే మనము ఒకళ్ళకు చాక్లెట్ ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వకుండా ఉండలేము కదా. సో అలానే రెండింటికి సర్జరీ చేయాలి, అప్పుడే మోకాళ్ళు హ్యాపీగా ఉంటుంది. మనము ఒక్క సర్జరీ చేసి ఇంకోటి చేయలేదనుకోండి, అప్పుడు మోకాళ్ళకి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 సర్జరీసే ఇప్పుడు హార్డ్లీ మీకు ఇంకో 10-15 minutes ఎక్కువ పడుతుంది, కానీ సర్జరీ టైం పెంచడం కానీ ఇది అట్లేముండదు. సో అండ్ కాంప్లికేషన్ రేట్స్ కూడా చాలా చాలా తక్కువ. ఎస్పెషలీ లిగమెంట్ సర్జరీతో పాటు మెనిస్కస్ సర్జరీ చేసినప్పుడు కాంప్లికేషన్ రేట్స్ చాలా తక్కువ. ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ, దీనికి సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్లో మోకాళ్ళు మంచిగా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ, మీ మోకాళ్ళ అరిగే ఛాన్స్ తక్కువ. సో ఈ విధంగా చూసుకున్నా కానీ ఈ లిగమెంట్, మెనిస్కస్ రెండింటిని సర్జికలీ ట్రీట్ చేసి ఫిక్స్ చేయడమే మేలు.
సో వన్స్ అంటే ఒకసారి సర్జరీ చేసిన తర్వాత ఇంకా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవంటారు. ఇప్పుడు ఇంకోండి, పేషెంట్స్ ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళు దేవుడు ఇచ్చిన మెనిస్కస్ని లిగమెంట్నే తెంపుకొని వస్తారు. మేము వేసేదాన్ని మళ్ళీ రీటైర్ చేయలేరా? చేయొచ్చు కదా. సో కొంచెం ఓపిక ఉండి ఇది ఉండి పేషెంట్గా ఉంటే వాళ్ళు ఇంతకుముందు ఉన్న ఫిట్నెస్ లెవెల్కి వెళ్తారు. కాకపోతే వాళ్ళు సూప్రా ఫిజియోలాజికల్ లెవెల్స్ అంటే ఏదైతే అబ్నార్మల్ లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ వేస్తే ఎలాగూ అది మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు చేసిన తర్వాత పోయి బైక్ మీద మళ్ళీ పడిపోతే తెగదా చెప్పండి. సో ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? నంబర్ 1, ఇంకోటి ఈ లిగమెంట్, ఈ మెనిస్కస్ ఇవి ఏవైతే చెప్తామో వీటి హీలింగ్ రేట్స్ చాలా స్లోగా ఉంటాయి. ఇవి ఫాస్ట్గా హీల్ అవ్వవు. ఇవి మనం రిపేర్ చేశాక దానికి 30% స్ట్రెంత్ అరౌండ్ 3 months వస్తుంది, 80% స్ట్రెంత్ అరౌండ్ 8th month వస్తుంది. సో ఓపిక పట్టాలి. ఓపిక పట్టకుండా ఈరోజు సర్జరీ చేయించుకొని రేపు పోయి నేను బైక్ నడిపిస్తాను అంటే అది ఫెయిల్ కానికి చాలా ఈజీ ఇది ఉంటుంది. ఈరోజు సర్జరీ చేయించుకొని రేపు మళ్ళీ పోయి క్రికెట్ ఆడతానంటే అది దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో వీటికి ఏంటంటే రికవరీ టేక్స్ లాంగర్ టైం. ఇట్ టేక్స్ 1 year. మన దగ్గరే కాదు, ఏ దేశంలో అయినా కానీ మీరు చూడండి, ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్లకు ఇట్ టేక్స్ 1 year టైం. సో వాళ్ళైతే డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ జస్ట్ ఫిజియోథెరపీ, రీహాబ్ అవే చేస్తారు. మనకు అవన్నీ పాసిబుల్ కాదు. అయినా కానీ మనము ఆ లెవెల్ రీచ్ అయ్యే అవసరం లేదు. కాకపోతే మనకు కావాల్సిన లెవెల్లో కూడా ఆడడానికి ఇట్ టేక్స్ టైం. 1 year ఓపికతోటి స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళకందరికీ ఏముంటుందంటే ఈ తొడ చుట్టూ కాళ్ళ చుట్టూ ఉన్న మసిల్స్ అన్నీ వీక్ అయిపోతాయి. సో ఆ వీక్ అయిన మసిల్స్ని స్ట్రెంగ్త్ రావాలి అంటే బాగా ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ, ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ రెజ్యూమ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేస్తే కానీ మళ్ళీ పోయి ఆడాలి అని చెప్పి చేయకూడదు. సో నీ రీప్లేస్మెంట్కి ముందు నీ ప్రిజర్వేషన్ సర్జరీ ప్రయత్నించడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది సార్? నీ ప్రిజర్వేషన్ సర్జరీ అన్నది ఎస్పెషలీ ఇప్పుడు మనము చూసుకుంటే యాక్టివ్ పీపుల్ 50sలో 60sలో యాక్టివ్ పీపుల్ ఎవరైతే యాక్టివ్గా ఉండదలుచుకుంటున్నారో, ఇప్పుడు యాక్టివ్ ఉన్నారు, ముందు కూడా యాక్టివ్ ఉండదలుచుకుంటున్నారు, వాళ్ళు స్పోర్ట్ చేయదలుచుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఫార్మర్స్, లేకపోతే లేబరర్స్, లేకపోతే మన పోలీస్ వాళ్ళు, వీళ్ళందరికీ యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలి. వెళ్ళి వాళ్ళు దే వాంట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్. హై ఇంపాక్ట్ అంటే రన్నింగ్, జంపింగ్ ఇలాంటి యాక్టివిటీస్. వీళ్ళు ఎవరైతే చేయదలుచుకుంటున్నారో వాళ్లకు నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇవన్నీ చేరాదు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఆ నీ తొందర లూజ్ అయిపోతుంది. ఆ రిస్క్ తీసుకోవడంలో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అది ఒక్కసారి లూజ్ అయిందంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటే హై టిబియల్ ఆస్టియోటమీ అంటాం. అంటే బోన్ని కట్ చేసి చిన్న కట్ చేసి ఇచ్చేస్తాం. ఈ ఆస్టియోటమీస్ ఇవి చేసి నీవ్ ప్రిజర్వ్ చేసిన వాళ్ళు 5-6 months టైం పడుతుంది. దాని తర్వాత వాళ్ళు దే కెన్ బీ వెరీ యాక్టివ్, దే కెన్ బీ వెరీ వాళ్ళకు లోపల ఒక ప్లేట్ వేసి స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాము. అవి 2 years అయిన తర్వాత అది తీసేస్తాము. కాకపోతే దీంట్లో వాళ్ళ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ప్లస్ హై యాక్టివిటీ లెవెల్ ఉంటుంది. అదే నీ రీప్లేస్మెంట్ అయితే పెయిన్ రిలీఫ్ ఉంటుంది, కాకపోతే యాక్టివిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఈ మోకాలి మెనిస్కస్కి సంబంధించి మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? మా మెడికవర్ హాస్పిటల్లో ఈ మోకాళ్ళ లిగమెంట్ ఇంజరీస్ అండ్ మెనిస్కస్కి ట్రీట్మెంట్ గత 10 ఏళ్ల నుండి చేస్తున్నామండి. మా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయిన డే 1 నుండి ఈ సర్జరీస్ చేస్తున్నాము. ఈ సర్జరీస్కి అవసరమైన ప్రతి టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, లేకపోతే ఆ కెమెరాస్, ఆ స్కోప్స్ అవన్నీ కానివ్వండి, అవన్నీ మా దగ్గర ఇప్పటి నుండో మేము చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఫుల్ స్పెక్ట్రమ్ ఉంది. ఏంటంటే ఎలాంటి మెనిస్కస్నైనా ఎప్పుడైనా కానీ అది మనకు ముందు తెలిసినా తెలియకున్నా డీల్ చేయడానికి అడిక్వేట్ ఎక్విప్మెంట్, అడిక్వేట్ ఇది ఉందండి. సో వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీజర్. సో ఒక పేషెంట్ ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే ఎన్ని రోజుల్లో వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా సార్? ఇప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట, ఏంది నేను ట్రై చేయాలా, మందులు ట్రై చేయాలా, లేకపోతే ఇంకోటి ఏదో ట్రై చేయాలన్నా. కొంతమంది ఆయుర్వేదం అంటారు, కొంతమంది హోమియోపతి అంటారు. ఇప్పుడు ఇంకోండి, ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉంటుందో
చిన్న చిన్న ఇంజరీస్ గురించి మనం ఎక్కువ మాట్లాడే అవసరం లేదు, ఎందుకంటే ఏజ్ చేసినా అవి తగ్గిపోతాయి. కాకపోతే సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉండి మోకాళ్ళల్లో బాగా వాపు ఉండి దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్లో దాంట్లో స్పష్టంగా టేర్ కనిపిస్తుంది అనుకుంటే, లిగమెంట్ ఇంజరీ, మెనిస్కస్ ఇంజరీ ఉంటే దానికి ఇమీడియట్గా చేయించుకుంది బెటర్ అండి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఇది చేస్తారు, మన ఇంట్లో బట్టలు చినిగిపోతాయి, కొత్త బట్ట చినిగిపోతే కుట్లేయొచ్చా, లేకపోతే అరిగిపోయిన బట్టకు కుట్లేయొచ్చా చెప్పండి? అరిగిపోయిన బట్ట తీసుకొచ్చి కుట్లేయమంటే ఎంత మంచి టైలర్ అయినా ఏం చేస్తాడండి? ఏం చేయలేడు కదా. సో కుట్లేయాలి అంటే ఎంత ఫ్రెష్ ఇంజరీ ఉండి ఎంత తొందరగా వస్తే అంత ఈజియర్ ఉంటుంది. ఏసీఎల్ సిమిలర్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే మనము ఎంత తొందరగా పోయి చేయించుకుంటే అంత బెటర్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఇలానే భయపడి, సర్జరీ అంటే భయం లేనివాడు ఎవరున్నారు చెప్పండి? అందరికీ భయమే. సో భయపడి సర్జరీ చేయించుకోకుండా 4 సార్లు 5 సార్లు లేకపోతే ఇంకెక్కువ సార్లు పడి ఏమవుతుంది, ప్రతిసారి పడుతున్న కొద్దీ వాళ్ళ మెనిస్కస్ ఇంజరీ, కార్టిలేజ్ ఇంజరీ, ఇవన్నీ రిస్క్స్ పెరిగిపోతాయి. సో అవన్నీ వేరే ప్యారలల్గా వేరే ఇంజరీస్ చేసుకొని వచ్చాక అప్పుడు ఆబ్వియస్లీ మేము కూడా రిజల్ట్ ఆప్టిమల్గా ఇవ్వలేము. కరెక్ట్ టైంలో వస్తే ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది. సో అంటే పెద్ద ఏజ్ వాళ్ళలోనే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ చిన్న ఏజ్ గ్రూప్స్లో కూడా ఈ సమస్య అనేది ఐడెంటిఫై అవడానికి మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు ఇలా ఉందండి, ఇప్పుడు ఇది మెయిన్లీ లిగమెంట్ మెనిస్కస్ ప్రాబ్లమ్స్ మనం చూసేది యంగర్ పీపుల్లో. అయితే దాంట్లో ఏమవుతుందంటే చాలా మటుకు మంది వాళ్ళు ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళు వార్మప్ లేకుండా, సరేనండి, లేకపోతే ఆల్ ఆఫ్ అ సడన్ ఏదో ఒక రోజు పోయి స్పోర్ట్స్ ఆడేస్తాను అని అనుకునేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ ప్రాపర్గా ట్రైన్ చేస్తున్నారో, వార్మప్ చేసుకొని చేస్తారో వాళ్లకు నార్మల్లీ ఇట్లాంటి ఇంజరీస్ అయ్యే రిస్క్స్ తక్కువ ఉంటాయి. సో అదొకటి. ఇంకోటి నోటబ్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే బైక్ ఇంజరీస్, మోటార్ సైకిల్ ఇంజరీస్. ఎందుకంటే మోటార్ సైకిల్ మీద మనం సడన్గా కాళ్ళ కింద పెట్టేస్తాము, అది ఎప్పుడు పెట్టాల్సి వస్తుందో మనకు తెలియదు. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, ఆ వర్షాలలో బైక్ నడిపించేటప్పుడు సడన్గా స్కిడ్ అయిపోవడము, సడన్గా కాళ్ళ కింద పెట్టేసి మీరు ఆలోచించవచ్చు, కాళ్ళ కింద ఉంటుంది, పాదం కింద ఉంటుంది, బైక్ మొత్తం బాడీని ట్విస్ట్ చేస్తుంది. ఆ స్ట్రెస్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. అది ఇప్పుడు ఈ పెద్ద బైకులు వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ సీరియస్ ఇంజరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో నార్మల్ మోకాళ్ళ పెయిన్స్కి, ఆర్థరైటిస్కి అండ్ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక పేషెంట్? ఇంకోండి, ఇలాంటి ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో పోయి ఆర్థరైటిస్లో పడతారు. ఓకే. సో ఈ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థరైటిస్కి వన్ ఆఫ్ ద రీజన్స్. ఆర్థరైటిస్కి చాలా రీజన్స్ ఉన్నాయి, కాకపోతే ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఇంజరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ రీజన్స్. అంటే ముందు పోయి ఈ ఇంజరీస్ మనం ప్రివెంట్ చేయడం అన్నది మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత సపోజ్ ఇంజరీ అయిందే అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మోకాళ్ళకి సర్జరీ చేయించుకుంటే ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మోకాళ్ళ మెనిస్కస్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే విత్ us.